ప్రభుత్వ అభివృద్ధిలో వాళ్ళంతా భాగస్వామ్యమయ్యారు. కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మరీ పనులు పూర్తి చేశారు. అయినా కాళ్లరిగేలా తిరిగినా బిల్లులకు మోక్షం లభించడం లేదు. గత ప్రభుత్వం అన్యాయం చేస్తే కూటమి ప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుందని భావించారు. 9 నెలలుగా పాలకులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా బిల్లుల చెల్లింపులు మాత్రం జరగడం లేదు. అప్పులు వడ్డీలు పెరిగిపోవడంతో కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో సబ్కా ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లంతా సమావేశమై తమ సమస్యలను ఏకరువు పెట్టారు. సీఎం చంద్రబాబు తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి పనుల్లో కీలకంగా వ్యవహరించే కాంట్రాక్టులు ఈనాడు కన్నీరు పెడుతూ ఉన్నారు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఈ బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల బాధతో కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్ వీరంతా సమావేశమై తమ ఆవేదన ప్రభుత్వానికి వెలుబుచ్చే ద్వారా ఈ సమావేశం ద్వారా ఒక వర్తమానం కూడా పంపుతున్నారు. ప్రధానంగా గత ప్రభుత్వం చేసిన పనులు బిల్లులు రాకపోగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ జీవితాలు మారుతాయని భావించినప్పుడు కూడా ఇప్పటికీ బిల్లులు చెల్లించకపోవడంతో చాలామంది కూడా తీవ్రంగా మనోవేదన చెందుతున్నారు. అసలు ప్రస్తుతం వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది, అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందాలని అంతపై మాట్లాడేందుకు మనతో పాటు చాలామంది కాంట్రాక్టర్లు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఈ సమావేశం ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? సార్, ఈ సమావేశం ద్వారా గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఏ అయితే పెండింగ్ బకాయిలు ఉన్నాయో ఎంఎస్ఎంఈ కేటగిరీ కాంట్రాక్టర్స్కి వాళ్ళ శాతం కూడా, అంటే ఇప్పుడు ఓన్లీ పెద్ద కాంట్రాక్టర్లకే డబ్బులు వస్తున్నాయి అనే ఒక మీమాంసలో ఉన్నాం మేమంతా. మాకు చిన్న మధ్య తరహా కాంట్రాక్టర్లు ఈ ఏపీఎంఎస్ఐడిసి, ఏపీ ఈడబ్ల్యూఐడిసి, మున్సిపాలిటీసు, పంచాయతీరాజు, ఆర్ఎన్బిలో మిగతా హెడ్స్ కూడా మాకు పేమెంట్స్ అందియాలని కోరుతున్నామండి. ఇవి యాక్చువల్లీ మన డే టు డే లైఫ్లో ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అయినా చేసేది యాక్చువల్గా మేమండి. మేము రాజధానిలో చేయలేము, కానీ ప్రతి పల్లెటూరు నుంచి, రూరల్ వాటర్ వర్క్స్ నుంచి ఈరోజు ఆర్ఎన్బిలో స్టేట్ హైవేస్ వరకు చేస్తున్న కాంట్రాక్టర్లు మేమే అండి. ప్రైవేట్ లోన్స్ కూడా కాంట్రాక్టర్స్ భారీ మొత్తంలో తీసుకొచ్చి వర్కులు చేశారండి. వడ్డీ రూపాయన చెల్లించలేక, అసలు వడ్డీ చెల్లించలేక కాంట్రాక్టర్లు గత 5 సంవత్సరాల్లో కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ఆత్మహత్యలు ఆఫ్ చేయండి, మాకు పేమెంట్లు వరుస క్రమంలో ఇవ్వండి, ఫిఫో పద్ధతిలో ఇవ్వండి, మార్చి లోపల మ్యాక్సిమం రిలీఫ్ కాంట్రాక్టులకు ఇవ్వండి. ఎందుకంటే బ్యాంకులు మార్చిలో క్లాసిఫై చేస్తారు, ఎన్పిఏ కింద కాంట్రాక్టుల అకౌంట్స్ క్లాసిఫై చేస్తారు. కాబట్టి దయచేసి మమ్మల్ని ఆదుకొని మాకు రిలీఫ్ ఇవ్వండి, ఫిఫో పద్ధతిలో వరుస క్రమంలో పేమెంట్లు చేయండి. సార్, సుమారుగా మన స్టేట్ గవర్నమెంట్లో 8,000 కోట్ల దాకా పెండింగ్ రావాల్సిన వేరే హెడ్స్లోనండి, అన్ని హెడ్స్ కలిపి సుమారుగా చెప్తున్నామండి. అందులో ఆర్ఎన్బి అవ్వచ్చు, పంచాయతీరాజ్ అవ్వచ్చు, ఇరిగేషన్ అవ్వచ్చు, ఏపీ టిడ్కో అవ్వచ్చు, రకరకాల అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ఉన్నాయండి. ఇంక్లూడింగ్ ఈఏపీ అండి, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అని కొన్ని. ఇప్పుడు ఏఐబి అని, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు వర్క్స్ నారా లోకేష్ గారు మినిస్టర్గా ఉండగా ప్రెస్టీజియస్గా తీసుకొచ్చి రూరల్ రోడ్స్ ప్రాజెక్ట్ అని పెట్టి చాలా మంచి కనెక్టివిటీ రోడ్స్, రోడ్స్ అన్ని కనెక్టివిటీ పెట్టారండి. ఆ వర్కులు గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్ వర్కులు కదా, పేమెంట్ గ్యారంటీగా వచ్చేస్తుంది దానికి చేసి ఇరుక్కుపోయాం అందరం. ఈఏపీ వర్కులు కూడా పేమెంట్ లేవలేని పరిస్థితికి వెళ్ళిపోయిందండి. అడిగి విసిగిపోతున్నాం. అలాగే స్టేట్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ అని ఖచ్చితంగా డిజాస్టర్ మిటిగేషన్ అంటే ఖచ్చితంగా పేమెంట్ చేయాలని, ఆ పేమెంట్ వచ్చేస్తుందని అన్నారని సెక్రటరీ గారు, ఆర్ఎన్బి సెక్రటరీ గారు మీటింగ్ పెట్టి ఈ పేమెంట్ గ్యారంటీకి వచ్చేస్తుంది చెయ్యండి అని చెప్తే ఆయన మాట నమ్మి వర్కులు చేసేసామండి. ఈ రోజు వరకు అవి లేవండి. మీ ద్వారా ప్రభుత్వానికి కానీ వినవిస్తున్నాము. అయ్యా, మేము అర్జెంట్ రిపేర్స్ అని పిహెచ్సిలో కరోనా కాలంలో ఎవరు బయటకు రానే టైంలో పిహెచ్సి హాస్పిటల్స్ కట్టినాము. ఆ డబ్బులు ఇంతవరకు రాలేదు. మీ పొద్దు మేము హాస్పిటల్ పాలవుతున్నాం. ఆ రోడ్లు మరమ్మతులు చేసినా మీ పొద్దు మేము గుంతల్లో పడిపోయినాం. కాబట్టి మమ్మల్ని దయ ఉంచి కాంట్రాక్టులని ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన బకాయిలు, మేము చేతి నుంచి పెట్టిన బకాయిలు ఒక 10 నెలలు అయితే దానికి వడ్డీలు కానీ మాకు దిక్కలేదు. కాబట్టి మీరు దయచేసి మా కాంట్రాక్టుల యొక్క పాత బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించి మార్చికి మళ్ళీ ఎన్పిఎల్ కాకోకుండా ఎవరు చనిపోకుండా మీరు కాపాడాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ఏదైతే విధానం అమలు చేసి ఒక క్రమ పద్ధతిలో వీళ్ళ బిల్లులు చెల్లించారో అదే విధానాన్ని మళ్ళీ ఇప్పుడు అమలు చేసి విడతల వారీగా అన్న ఈ మార్చి నెలలో కొంతవరకైనా ఈ బకాయిలు విడుదల చేస్తే తమను గట్టెక్కించిన వారు అవుతారని కూడా వీరంతా చెప్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని కూడా వీరంతా విజ్ఞప్తి చేస్తున్నారు. వీళ్ళ నాగరాజ్తో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి, మంగళగిరి.